ఫస్ట్ ఫీమేల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇన్ ఇండియా ఎవరు అంటే కల్పనా సరోజ్ గారు. కమాని ట్యూబ్స్ అని ముంబైలో ఒక కంపెనీని స్టార్ట్ చేశారు ఆవిడ. ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా సత్యేంద్రనాథ్ ఠాగూర్ గారు. అలానే ఫస్ట్ సక్సెస్ఫుల్ న్యూక్లియర్ టెస్ట్ ఇన్ ఇండియా ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. ఇది ఎప్పుడు జరిగింది అంటే 18 మే 1974 సంవత్సరంలో. అలానే 1998లో మళ్ళీ ఇంకోసారి జరిగింది. అలానే ఈ స్మైలింగ్ బుద్ధ ఆపరేషన్ ఏదైతే జరిగిందో అది రాజస్థాన్లోని పోఖ్రన్ అనే ప్రాంతంలో జరిగింది. ఫస్ట్ జనరల్ ఎలక్షన్ ఇండియా అంటే మన భారతదేశంలో ఏదైతే సాధారణ ఎన్నికలు ఉన్నాయో అది మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగిందంటే 1951-52 సంవత్సరంలో. కొన్నిసార్లు కేవలం 1951 ఇస్తారు, బట్ అప్పుడు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ ఇండియా, మొట్టమొదటి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు మన భారతదేశంలో అంటే కిరణ్ బేడీ గారు. ఫస్ట్ హిందీ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా అంటే హిందీ భాషలో వచ్చే వార్తాపత్రిక ఏది మన భారతదేశంలో అంటే ఉదంత్ మార్తాండ్. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 30 మే 1826 సంవత్సరం నుంచి. ఫస్ట్ ఉమెన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ అంటే మౌంట్ ఎవరెస్ట్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం. 8848 మీటర్లు, 8848 మీటర్స్ హై ఉంటుంది అది. అలా ఇండియా తరపున మౌంట్ ఎవరెస్ట్ని క్లైమ్ చేసిన ఫస్ట్ ఉమెన్ ఎవరు అని అంటే బచేంద్రి పాల్ గారు. అలానే ఫస్ట్ ఏషియన్ గేమ్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏషియన్ గేమ్స్ ఎప్పుడు జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది 1951లో. అలానే ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఇన్ ఇండియా వచ్చేసి అప్సరా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వచ్చి తారాపూర్, న్యూక్లియర్ రియాక్టర్ వచ్చి అప్సరా. సో ఆ డిఫరెన్స్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.